రండి, సమయంలో ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత కొన్ని నెలల నుండి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ముగింపులోకి వచ్చేసాం. గత వారంతో నులివెచ్చని స్థితి ముగించబడింది. ఈ వారంతో కూడా కొన్ని విషయాలు ముగించబడుతున్నాయి. ఇక తర్వాత నుండి ప్రభు సమయం ఇస్తే 2 వారాల తర్వాత ఒక నూతనమైన కోణంలో మరలా వర్తమానం ధ్యానిద్దాం. ఈరోజు మనం చూడబోయేటటువంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం అందరం కలిసి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది ప్రియులారా. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఇప్పటికే ఈ యొక్క లవోదికయ గురించి దాదాపు 24 ఆదివారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎన్ని వారాలు? 24. ఇది 25వ ఆదివారం ఓన్లీ లవోదికయ గురించి. కాబట్టి ఈ లవోదికయ యొక్క అనుభవాన్ని ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎప్పటి వరకు కూడా ఇంకా నేర్చుకోవాలి, చాలా ఉండే లవోదికయ గురించి. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పబడే మాట ఏంటంటే, లవోదికయలో ఉన్న సంఘోపదూతకి ఎలాగ రాయమని చెబుతున్నాడు. కాబట్టి ఈ లవోదికయ యొక్క స్థితిగతుల్లో చివరి తీసుకొచ్చాం. ఇంకా అన్ని ధ్యానించడానికి మన సమయం లేదు కాబట్టి క్లుప్తంగా ముగిచివేయబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమన్నదంటే, ఇంతకుముందు చల్లని స్థితిగతులు, వెచ్చని స్థితిగతులు, నులివెచ్చని స్థితి, ఇవన్నీ చాలా ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఎందుకంటే గత వారం నులివెచ్చని స్థితి కంప్లీట్ చేయబడింది. ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఒక మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతూ వచ్చింది? 16వ వచనం మధ్య భాగం నుండి చివరిలో, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పబడే మాట ఏంటంటే, నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? లవోదికయలో ఉన్న ప్రజల గురించి నా నోట నుండి ఉమ్మేయాలని ఆశపడుతున్నాను. దానికి కారణాలు ఏంటో కూడా ప్రభు చెబుతూ వస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాటను మనం చూసినట్టయితే ప్రియులారా, ఆయన ఉమ్మేయడానికి ఇష్టపడ్డాడు. దాని గురించి ఏందన్నది మనకి కొన్ని ధ్యానించుకుంటూ వెళ్తే దాని వివరణ ఏంటన్నది అర్థమైంది. సో దీని గురించి ఇప్పుడు మనం చూస్తున్న మాట ఏంటంటే, ఆయన ఉమ్మేయడానికి ఇష్టపడుతున్నాడు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. మరి ఆయన మీద ఉమ్ము వేశారు ప్రజలు. అర్థమవుతుందండి? దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఆయన మీద ఉమ్ము వేసి ప్రజలు ఏం చేస్తున్నారు అని అంటే, ఆయన మీద ఉమ్ము వేసినటువంటి ప్రజలు చేసినవి ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి మీద కూడా ప్రజలు ఉమ్ము వేస్తున్నారు. సో ఆయన ఒకానొక రోజు తీర్పు దినము రాబోతుంది కాబట్టి ఆ సమయంలో ఉమ్ము వేయబడిద్ది అన్నమాట ఆయన పలుకుతూ వచ్చాడు, సరి చేసుకోకపోతే. కానీ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడే ఆయన మీద ఉమ్ము వేసి ప్రజలు ఇంకా చేస్తున్నవేంటి అంటే, ముఖం మీద ఉమ్ము వేయటం అన్నది చాలా దారుణమైన స్థితి. ఒక వ్యక్తి ముఖం మీద ఉమ్ము పడిందంటే అదెంతో అంటే కావాలని వేస్తేనేమో తక్కువ చేసినట్లు, పొరపాటును వేస్తే చేసినట్టు, కాబట్టి దానికి ఏమీ ఇది ఉండదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉమ్ము వేస్తున్నారు. యేసు ప్రభువారు ఏమన్నాడు? నా నోటి నుండి ఉమ్ము వేయని ఉద్దేశించున్నాను అన్నాడు. సరే, ఆయన ఉమ్మేయటానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రభు మీదే ప్రజలు ఉమ్మేసిన వారు ఉంటారు. ఆయన మీద ఉమ్ము వేసి ప్రజలు ఏం చేస్తున్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజల మీద వారి వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, ఆయా బలహీనతలు కలిగిన వాడిని. దేవా, ఈ బలహీనతలన్నీ తొలగించండి. గ్యాస్ కానీ, టెన్షన్ కానీ, ఇంకేవో బలహీనతలు శత్రు ద్వారా వచ్చేయండి, అవన్నీ తొలగించండి. సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. ఈ వర్తమానం ధ్యానించడం కొరకు కావాల్సిన జ్ఞానమును, కృపను, పరలోకమును మీరు దయచేయండి. మాకు కది హోవ, మాకు కది నీ కృపాసత్వం బట్టి నీ నామని మహిమ తెచ్చుకోండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతనాన్ని జ్ఞాపకం చేసుకుని నాతో మీరు మాట్లాడమని, ఈ బలహీనతలన్నీ కూడా తొలగించమని, ఈరోజు మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో మాకు నూతనమైన విధానంలో తెలియపరచమని, దేవా మీరు మీ నోట నుండి మా మీద ఉమ్మి ఉద్దేశించుతున్నారు. అయితే ప్రభా మీ మీద ప్రజలు ఉమ్మి వేసి మీకు చేసినవి ఏంటి అన్నది బైబిల్లో కొన్ని ఉన్నాయి. వాటిని మేము ధ్యానిస్తున్న సాయం చేయండి. వీటి కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ప్రభా, ఆకాశం ఇప్పి పడదాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మీరు మాట్లాడి నాలో మాలో ఉన్న బలహీనత తొలగించి పరిపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించి మీ సాక్ష్యం నిలబెట్టి మా అక్కడ తెచ్చుమని, మాతో మాట్లాడి మాలో ఉన్న బలహీనత క్షమించి సరిచేయమని, దేవా ఈ రోజు మిమ్మల్ని ఆరాధించే కోణం ఎంతో మహిమార్థమై ఉండేలాగా సాయించమని, మరొక పర్యాయం వచ్చిన వారందరూ బట్టి స్తోత్రములు, రావాల్సిన వారిని తరబడి తీసుకురండి. మధ్య మార్గం ఉండే వారిని సకలు నడిపించండి. ఎవరికి టపాయిలకి వెళ్ళి జరపని సాయం చేయమని, ముందున్న సమయంతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వారి మీద ప్రజలు ఉమ్ము వేసి చేసినవి ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఆయన ఉమ్ము వేయడానికి కారణాలు ఉన్నాయి. అవి ముంగటగా మనం చూసుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. కానీ ఆయన మీద ప్రజలు ఉమ్ము వేసి మళ్ళీ ఆయన చేస్తున్నవి ఏంటి ఉమ్మేసిన తర్వాత అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రెండు దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే ప్రియులారా, దేవునికి వాక్యం చూసినట్టయితే ఆయన మీద ఉమ్ము వేసి ప్రజలు చేస్తున్నవి ఏంటి అని అంటే మొదటి మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది? ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనకి ఏం చేస్తున్నారు? ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖానికి ముసుగు వేస్తున్నారంట. చూడండి, ఇదంతా విచిత్రమైనటువంటి సన్నివేశం. ఏ మానవుడి జీవితంలో కూడా జరగనట్టు భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి విధానంలో జరుగుతున్న పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారేమో దేవాతి దేవుని యొక్క కుమారుడు, పరిశుద్ధుడు, ఇంకా ఎంతో పవిత్రమైన జీవితం కలిగిన వాడు. ఆయన యొక్క జీవితం చూడగా అనేకులకు సాక్షార్థమై ఉంది. ఆయన దేహము చూడగా ఎలాంటి దేహం అది? ఆ దేహంలో రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టుకున్నప్పుడు ఆమెకు స్వస్థత వచ్చింది. అనేకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా నీ చెయ్యి తీసుకొచ్చి దయచేసి వీళ్ళ మీద పెట్టమంటారు. ఎవరు బలహీనంగా ఉంటారు, ఎవరు అనారోగ్యంగా ఉంటారు, వాళ్ళ మీద పెట్టు ప్రభు అంటారు. అంటే ఆయన దేహం ఎంత విలువైనదో, ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైనదో, ఎంత పరిశుద్ధమైనదో ప్రజలకు తెలుసు. తెలిసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారండి? ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన ముఖంలోకి ముసుగు వేస్తున్నారండి. అంటే వాళ్ళు ఏదైతే తప్పు చేశారో, ఏదైతే ఉమ్ము వేస్తూ వచ్చారో అది ప్రజలకు కనబడకోకుండా ఉండటానికి దాచిపెడుతున్న అనుభవం. ఏం చేస్తున్నారు? దాచిపెడుతున్న అనుభవం. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం ఒక్కొక్కసారి పాపములు చేసి, అపరాధములు చేసి, పొరపాట్లు చేసి, అవిధేతలు ఉండి ఎన్నో పాపాలను చేసిన వారి మైండ్ కూడా ఒక్కొక్కసారి దేవుని ఎదుట మనం దాచిపెట్టిన వారు ఉండొచ్చు. బహుశా దేవుని దగ్గరకు రాకమునుపు, రక్షించబడకమునుపు మన కుటుంబీకులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ మనం చేసినటువంటి పాపములన్నీ కూడా రహస్యంగా దాచిపెట్టబడి ఉండొచ్చు. యేసు ప్రభు వారి యొక్క ముఖం మీదకి వాళ్ళు ఉమ్ము వేసి ఎలాగైతే ఆ ముఖం మీదకి ఏం చేశారు? ముసుగు వేశారు. అంటే అర్థం ఏంటి? అది ఎవరికి కనబడుకోకుండా ఉంటారు. ఒక్కొక్క పర్యాయము మనం కూడా చేసిన తప్పులు, పొరపాట్లు, రక్షించబడక మునుపు, రక్షణ అనుభవం లేక మునుపు మనం చేసిన తప్పులు ఎదుటి వ్యక్తులు కనబడకుండా ఉండటానికి మనం వాటిని ఎన్నో కప్పివేసుకున్న వారికి ఉంటాం, ఎన్నో ముసుగులు వేసుకున్న వారికి ఉంటాం. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత, యేసు ప్రభువారు ఈ లోకంలోకి అరుదించిన తర్వాత, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అడుగుపెట్టిన తర్వాత మానవాళిలో ఉన్నటువంటి పాపపు ముసుగు అంతటిని కూడా యేసు ప్రభువారు ఏం చేశాడు? తీసివేశాడు. అంటే అప్పటి వరకు మానవుడు పాపం చేసి ఏదైతే ముసుగు ధరించుకుని ఉన్నాడో ఆ పాపపు ముసుగు అంతా కూడా ఒక్కసారిగా ఏం చేయబడుతూ వచ్చింది? చెప్పండి, ఏం చేయబడుతూ వచ్చింది? ఒక్కసారిగా ముసుగు అంతా కూడా తొలగించబడుతుంది. ఒక్క నిమిషం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముసుకంతా కూడా ఏమైంది? ఒక్కసారిగా తొలగించబడింది. అంటే ఏ ముసుకైతే యేసుక్రీస్తు ప్రభువారి మీద వేయబడుతూ వచ్చిందో, ఏ ముసుకైతే యేసుక్రీస్తు ప్రభువారికి వేస్తూ వచ్చారో ఉమ్ము వేసి, అది కనబడకుండా ఉండటానికి ఏం చేశారు? వాళ్ళు ముసుగు వేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి వారు కనబడకుండా ఉండటానికి ఎలా ముసుగు వేశారు? మన జీవితాల్లో మనం చేసిన పాపాల నిమిత్తమై కూడా అవి ఎదుటి వ్యక్తి కనబడకుండా ఉండటానికి మనం ఏం చేస్తూ వచ్చాం? అవి మన పాపాలు ఎదుటి వ్యక్తి కనబడకుండా ఉండటానికి అవి ముసుగు వేసుకున్న వారు కూడా ఉన్నాం. అంటే అర్థం ఏంటి? కనబడుకోకుండా, ఎదుటి వ్యక్తి తెలియకోకుండా వాటిని మనం దాచిపెట్టిన వారు ఉన్నాం. అయినా అలా దాచిపెట్టిన స్థితిలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడికి లోకానికి వచ్చి మన పాపపు ముసుగు అంతటిని కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తీసివేశాడు. ఏదైతే పాపపు ముసుగు మన మీద ఉందో ఆ పాపపు ముసుగును అంతటిని తీసేసి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన వాడు ఉంటాడు. సో ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆయన ముఖానికి ముసుగు వేస్తున్నారు. అంటే చేసిన తప్పును కప్పెట్టుకుంటున్నాం. అనేక పర్యాలు మనం కూడా అలాగే ఉంటాం. కానీ మనం చేసిన తప్పులన్నీ కప్పెట్టబడిన ఉన్నప్పుడు కప్పిపెట్టబడిన తప్పులన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తుడిచివేశాడు వాటి అన్నిటి. ఇది మొదటి కోణం. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. రెండో మాట చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం.
మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. చాలా కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఏం చేస్తున్నారు? ఆయన ముఖానికి ముసుగు వేస్తున్నారు, అంటే చేసిన తప్పును కప్పెట్టుకుంటున్నారు. రెండోదిగా చూస్తున్నట్టు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఏం చేస్తున్నారు? ప్రజలు ఆయనను గుద్దుచున్నారంట. చూడండి ఎంత విచిత్రము. ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు, ఆయన ఉమ్ము వేసి ఆయన ముఖం మీద ఏం చేస్తున్నారు? ముసుగు వేస్తున్నారు, కనబడకుండా చేసిన తప్పుని కనబడకుండా దాచిపెట్టుకోవడానికి. ఇక రెండో కోణం చూస్తున్నట్లయితే ఆయన ముఖం మీద ఉమ్ము వేసి గుద్దుతున్నారు ప్రజలు. ఎంత విషాదమో చూడండి. ముఖం మీద ఉమ్ము వేయటమే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక వ్యక్తి ముఖం మీద అతను చూస్తూ ఉండగా ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి మీద ముఖం మీద ఉమ్ము వేయటమే అది చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. అయినప్పటికీ అటువంటి వ్యక్తికి అటువంటి మంచి విధానంలో యథార్థమైన విధానంలో యేసు ప్రభువారి మీద ముసుగు వేసి ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ముసుగు వేశారు. ఇంకేం చేస్తున్నారు? ప్రజలు గుద్దుతూ వస్తున్నారు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. ఒకప్పుడు ఆయన చేయి తగిలితే చాలు, ఒకప్పుడు ఆయన నన్ను తాకితే చాలు, ఒకప్పుడు ఆయన నన్ను ముట్టుకుంటే చాలు, ఒకప్పుడు ఆయన చేతిని ముట్టుకుంటే చాలు అని ప్రజలు ఎదురు చూస్తూ వచ్చారు. అటువంటి దేహం, అటువంటి మృదువైన దేహం, అటువంటి లేత మొక్క వలె పెరిగినటువంటి దేహం పైన ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారండి? అక్కడ ఉన్నటువంటి బంట్రోతులు కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? గుద్దుతున్నారు. ఆయన కొడతన్న ఒక రకంగా చెప్పాలంటే గుద్దుతున్న అనుభవం చూస్తే మానవుని గుద్దితే లోపల కూడా ఆ యొక్క ఎముకలకు కానీ దేహములకు కానీ ఏమవుతాయి? చాలా వరకు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి, బయటికి కనబడవాయి. మానవుడు గుద్దితే ఎలా ఉండిద్ది అంటే బయటికి కనబడేది తక్కువ ఉండిద్ది, లోపల డ్యామేజ్ ఎక్కువ ఉండేది. ప్రజలు చూడండి యేసు ప్రభు వారిని ఉమ్ము వేస్తున్నారు, ఆయన ముఖం మీద ముసుగు వేసారు కనబడకుండా ఉంటాను చేసిన తప్పు. రెండు, ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఏం చేస్తున్నారు? ప్రజలు చేస్తున్నారు ఏంటంటే ఆయన గుద్దుతున్నారు. ఆయన ఎవరు అసలు? ఒక దేవుణ్ణి గుద్దే అర్హత మానవుడికి ఎక్కడ వచ్చింది? దేవుడు ఏమైనా తప్పు చేశాడా? దేవుని కుమారుడు ఏమైనా తప్పు చేశాడా? ఏమైనా పాపం చేస్తూ వచ్చాడా? ఏమైనా పొరపాటు చేస్తూ వచ్చాడా? లేదే. అయినప్పుడే ప్రజలు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్దుతున్నారంటే ఎంత విషాదమో చూడండి. అది ఎలాంటి ముఖం? అది 10,000 మందిలో శ్రేష్టకరమైన ముఖం, అది అతి కాంక్షణీయమైన ముఖం, అది ఇంకా ప్రసన్నతతో కూడిన ముఖం, అది దేవుని మహిమతో నింపబడిన ముఖం, అది దేవుని యొక్క తేజస్సుతో నింపబడిన ముఖం, అది దేవుని యొక్క ప్రకాశమైన వెలుగుతో నింపబడిన ముఖం. అది అంత గొప్ప ముఖం మీదకు ఉమ్ములు వేసి ప్రజలు గుద్దుతున్నారు. చూడండి ప్రజలు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు. ఆయన ఆ బాధను కూడా ప్రభు భరిస్తున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ప్రజలు మొదట ఆయన ముఖం పైన ముసుగు వేశారు, ఎందుకంటే చేసిన తప్పు కనబడకుండా ఉంటాయి. రెండు, వారి యొక్క జీవితాలు, వారి స్థితిగతులు వారు గమనించుకోలేకుండా, వారి స్థితిగతులు ఏంటో, వారు ఏ స్థితిలో ఉండరు, ఏ స్థితిలో వారు జీవిస్తున్నారు, ఎటువంటి పాప జీవితంలో ఉంటారు వారు తెలుసుకోకుండా పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుని వాళ్ళు ఏం చేస్తున్నారు? గుద్దుచూ వస్తున్నారు. ఇది రెండో తప్పు. అయినా దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి ఇటువంటి ప్రజలకు కూడా రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది రెండవ కోణం. మూడవదిగా ఉమ్ము వేసి ఏం చేశారు? ఆయన మీద ఉమ్ము వేసి ప్రజలు చేసినవి. రెండవదిగా ఆయన మీద ఉమ్ము వేసి గుద్దిరి. మూడో విషయాన్ని చూద్దారండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 65వ వచనం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 65వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? మార్క్స్ వార్త 14వ అధ్యాయం 65వ వచనంలో రాయబడిన మాటను చూసినట్లయితే ఏమంటున్నారు? కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయన గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిర్రి. మూడోదిగా ఏం చేస్తున్నారు? ఒకటి, ఉమ్ము వేసారు, ఉమ్ము వేసి ఏం చేస్తున్నారు? ముసుగు వేస్తున్నారు కనబడకుండా చేసిన తప్పు ఉండటానికి వరకు. రెండు, వారు శుద్ధుడైన దేవుని యొక్క కుమారుని గుద్దుతూ వస్తున్నారు, అర్హత లేని వారు. మూడోదిగా చూసినట్లయితే ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఏం చేస్తున్నారు? ప్రవచింపమని హేళన చేస్తున్నారు. ప్రవచింపమని హేళన చేస్తున్నారు, అంతే కదా. దావీదు కుమారుడా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని ఎందుకంటున్నారు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకోమని మమ్మల్ని కూడా రక్షించమని ఎందుకంటున్నారు? ఇది హేళనతో కూడినటువంటి జీవితం, హేళన చేసేటటువంటి మానవుని యొక్క జీవితాన్ని సాదృశ్యంగా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన మీద ఉమ్ము వేసిన తర్వాత ప్రజలు చేస్తున్న మూడో కోణం ఏంటంటే ఆయన అపహాసం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. అంటే ఏమంటున్నారు? ప్రవచించు అని చెప్పి హేళన చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచించినవి ఎన్నో ఉంటాయి. ఆయన సిలువుకు అప్పగించబడక మునుపు సిలువుకు అప్పగించే కోణం ముగ్గడ వరకు కూడా ఆయన ఎన్నో కోణాలు ప్రకటిస్తూ వచ్చాడు.
ఎన్నో ప్రవచనాలు చెబుతూ వచ్చాడు, ఎన్నో అద్భుతాలు బయలుపరుస్తూ వచ్చాడు. ప్రతిదీ కూడా ఆయన ప్రవచిస్తూనే వస్తున్నాడు. ఆయన మరణము గురించి కూడా ఆయన ప్రవచించిన వాడు ఉన్నాడు. మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత పాపుల చేతికి అప్పగించబడతాడు, ఇంకా ఆయన సిలువ వేయబడతాడు, సమాధి చేయబడతాడు, 3వ రోజున తిరిగి లేస్తాడని అనేక కోణాలు ప్రవచిస్తూ వచ్చాడు. యేసు ప్రభు వారు ప్రవచించిన అన్నీ కూడా ప్రజల యొక్క విధానాలు ఎలాగుండే అంటే హేళనకరంగా ఉండే. ఎలాగుండేయండి? హేళన అంటే ప్రజలు ఎలా ఉంటారు చూడండి, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన హేళన చేస్తున్నారు ప్రజలు. ఎంతో విషాదం కదా ఇది. ఆయన ప్రవచించిన దాంట్లో ఏది తప్పు ప్రకటించాడా, ఏది పొరపాటు ప్రకటించాడా, ఏది లేదు. అంటే అంత యథార్థమైన విధానంలో, అంత సత్యమైన విధానంలో ఆయన అన్నిటిని కూడా ప్రకటిస్తూ వచ్చాడు. సత్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారుమోసు పొందండి అని చెప్పాడు. అది ఎంత గొప్ప ధన్యత, అవునా కదా? ఇవన్నీ ప్రవచించాడు, మా పరలోక రాజ్యం సమీపిస్తుందని. నిజంగా ఆయన సిలువ కార్యం జరిగిన తర్వాత పరలోక రాజ్యపు వారసులుగా మనం సిద్ధపడలేదా? మరి ఇవంతా దేవుని రాజ్యం కదా. ఇవన్నీ ప్రవచించిన అనుభవాలు. ఇన్ని ప్రవచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉమ్ము వేసి అంటున్నారు, మళ్ళా ప్రవచించని హేళన చేస్తున్నారు. ఆయన ప్రవచనాలు, ఆయన ప్రవచించినటువంటి విధానాన్ని హేళన చేస్తున్నారు ప్రజలు. చూడండి, అటువంటి స్థితిలో ప్రజలు ఉండాలి. ఎంత దారుణమైన స్థితి. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన ముఖానికి ముసుగు వేస్తున్నారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఏం చేస్తున్నారు? ఆయన గుద్దుచున్నారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన ప్రవచించమని హేళన చేస్తూ వస్తున్నారు. ఎంత బాధాకరమైన చూడండి. ఒక దేవుని కుమారుడు, అప్పటి వరకు కూడా ఎన్నో గొప్ప కార్యాలు ప్రవచించిన వాడు, ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు ప్రవచించినటువంటి వాడు, జరగబోయే కొన్ని కార్యాలు కూడా తెలియపరిచినటువంటి ప్రభు. మత్తయి సువార్తల ఆ ప్రాంతంలో కూడా చూసినట్లయితే ప్రకటన గ్రంథం గురించి మొదటే చెబుతాడు. ఏమని? ఇవి ఇంకా జరగవలసినవి చాలా ఉండే, వాటి గురించి ఇప్పుడు మీ చెబితే మీరు తెలుసుకునే స్టేజ్లో లేరని కూడా అంటాడు అప్పుడే యేసు ప్రభువారు. ఆ సన్నివేశం కూడా అనేక కోణాల ప్రకటన గ్రంథంలో కూడా మత్తయి సువార్తలో కూడా ప్రభువారు చెబుతూ వస్తాడు. వివరంగా వాళ్ళతో ఎందుకు చెబుతున్నాడు? ఇవన్నీ ఏంటంటే మా దేవుని యొక్క ప్రవచనాలు, ప్రభు యొక్క ప్రవచనాలు జరగబోయేవి, రాబోతున్న దినాల్లో ఏం జరగబోతుందన్నది కూడా తెలియపరుస్తూ వస్తున్నాడు. కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే ఆయన చేసిన ప్రవచనాల్ని హేళన చేస్తున్నారు. ప్రజలు ఏం చేస్తూ వస్తున్నారని హేళన. చూడండి, ఇవన్నిటిని కూడా భరిస్తున్నాడు. ఎందుకు భరిస్తున్నాడు యేసు ప్రభువారు? ప్రతిదాన్ని కూడా ఆయన భరించడానికి గల కారణం ఏంటంటే మన కొరకు, మనల్ని దేవుని రాజ్యం ఉంచడం కొరకు, మనల్ని పరలోక రాజ్యం ఉంచడం కొరకు, మనల్ని దేవుని యొక్క వనములో ఉంచడం కొరకు, పాపులమి, నిష్ప్రయోజకమైన వారిని, బలహీనతలు కలిగిన వారిని, పాప జీవితంలో ఉన్న మనల్ని దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉంచడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? అన్నిటిని భరిస్తున్నాడు. ప్రతిదీ కూడా చూడండి, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆ చేసిన తప్పులు ఎదుటి వ్యక్తి కప్పుకుంటున్నా ఆ యొక్క తప్పును కూడా భరిస్తూ వచ్చాడు. 2, ఆయన గుద్దినప్పటికీ ఆయన తేజో మహిమ కలిగినటువంటి ముఖము, ప్రకాశమైనది, ఎంతో ఔన్నత్యం కలిగిన ముఖమును గుద్దినప్పటికి కూడా ఆయన భరిస్తూ వస్తున్నాడు ఆ బాధను కూడా. 3వదిగా చూసినట్లయితే ఆయన ప్రవచించమని హేళన చేసిన ఆ హేళనను కూడా భరిస్తూ వస్తున్నాడు ఉమ్మి వేసి వాళ్ళు హేళన చేసినప్పుడు కూడా. ఇది 3 ప్రభు మన కొరకే చేసింది. ఇక 4వ కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము మనం చూసినట్లయితే 19-20 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయము 19-20 వచనాలు. చాలు అన్న. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చిందండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు మార్కు సువార్త 15వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూడబడినటువంటి మాట ఏంటంటే, నమస్కారం చేసి వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఉదారంగ వస్త్రం తీసివేసి. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి 4వ కోణం ఏంటంటే ఆయన మీద ఉమ్మి వేసి ప్రజలు చేసినవి ఏంటంటే, 1 ఆయన మీద ఉమ్మి వేసి ఆ చేసిన తప్పును కప్పెట్టుకోవడానికి ముసుగు వేశారు. 2 ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క తేజస్సు కలిగిన మహిమతో నింపబడే ముఖమును గుద్దుతూ వచ్చారు, తాగటానికి కూడా యోగ్యత లేని వారు. 4 అంటే గాయపరుస్తూ వచ్చారు. 4వదిగా చూసినట్లయితే 3వదిగా చూసినట్లయితే ఆయన ఆ ముఖం మీద ఉమ్మి వేసి ఆయన గుద్ది ప్రవచించమని హేళన చేస్తున్నారు. ఇక 4వదిగా చూసినట్లయితే ఇక్కడ జరుగుతున్న 4వ కోణం ఏంటంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 19-20 వచనాల ప్రకారం ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను ఏం చేస్తున్నారు? ప్రజలు అపహాస్యం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు, అపహసిస్తున్నారు. ఓ రకంగా తక్కువ విధానంలో చూస్తున్నారు ప్రజలు. ఏం చేస్తున్నారు? తక్కువగా. నిజంగా ఆయన దేవుని కుమారుడు, దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క కుమారుడికి ఈ లోకానికి వస్తూ వచ్చాడు. అయితే ఏం చేస్తూ వస్తున్నారు? ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన అపహాసం చేసి
ఆయన కలిగినటువంటి వస్త్రములు, ఉదారంగు వస్త్రములు ఏం చేస్తున్నారు? తీసివేస్తున్నారు. అంటే ఏ వస్త్రములైతే ఆయన వేసుకుని కలిగి ఉన్నాడో, ఏ వస్త్రాలను అయితే ఆయన ధరించుకుని ఉన్నాడో ఆ యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉమ్మివేసి ఆ వస్త్రాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖమైతే వాళ్ళకి గిట్ల, వాళ్ళకి నచ్చల, కానీ ఆయన వేసుకున్న వస్త్రాలు అయితే కావాల్సి వచ్చినాయి. విచిత్రం చూడండి, ఆయన ముఖం అయితే వాళ్ళకి గిట్ల, అందుకే ఆయన ముఖం మీద ఉమ్మివేశారు. ఆయన ముఖం మీద ఉమ్మివేయడానికి కారణం ఏంటి? అదే వాళ్ళకి నచ్చల, కానీ ఆయన వేసుకున్న వస్త్రాలు నచ్చినాయి. ప్రజలకు అలాగే ఉంటుంది. యేసు ప్రభు వారు అంటే నచ్చడు, కానీ ఆయన నీతి కార్యాలు, ఆయన ఇచ్చిన రక్షణ మటుకు కావాలి ప్రజలకు. చూడండి ఎంత విచిత్రమైన కార్యము. చాలా మంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క ముఖం మీద ఉమ్ము వేశారంటే అది నచ్చల, కానీ ఆయన వేసుకున్న వస్త్రాలు నచ్చినాయి. ఏమవుతూ వచ్చిందండి? ఆయన వేసుకున్న వస్త్రాలు నచ్చినాయి. ఆ వస్త్రాలు నచ్చి ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు? చీట్లు వేసుకున్నారు. ఈ వస్త్రం ఎవరికి వచ్చింది, ఎవరి పేరు మీద వచ్చింది, ఎవరికి వచ్చిందని చీట్లు వేసి పంచుకుంటున్నారు. మరి యేసు ప్రభుని ఏం పంచుకున్నారా? అలా కాదు. యేసు ప్రభు నా కొరకు ఉన్నాడు, నాకు కావాలని ఎవరు అడగల, కానీ ఏం చేస్తూ వస్తున్నారు? ఆయన ముఖాన్ని అయితే, ఆయన దేహంలో ఆయన్నైతే ప్రజలు తిరస్కరించారు. ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు, ఆయన అపహాసిస్తున్నారు. అపహాసించి ఏం చేస్తున్నారు? ఆయన వస్త్రాలు తీసుకుంటున్నారు, కానీ ఆయన తిరస్కరిస్తున్నారు, ఆయన్ని అపహాసం చేస్తున్నారు. ఎంత విచిత్రమో చూడండి. ఆయన ముఖం మీద ఉమ్మి వేయటమే కాదు, ఉమ్మి వేసిన వాళ్ళు మరి ఆ వస్త్రాలను కూడా వద్దనుకోవచ్చుగా, కానీ అట్లా కాదు. ఆయన అయితే అవసరం లేదు, ఆయన ధరించుకున్న వస్త్రాలు కావాల్సి వచ్చినాయి వాళ్ళు. నిజంగా ఎంత విచిత్రమో చూడండి. ఆయన్ని వద్దనుకున్న, ఆయన వేసుకున్న వస్త్రాలు కావాలనుకున్న వాళ్ళకు కూడా రక్షణిస్తూ వచ్చాడు ఆయన. అర్థమవుతుందండి? ఆయన వద్దనుకున్న ప్రజలకి, ఆయన కాదనుకున్న ప్రజలకి, తర్వాత ఆయన వస్త్రాలు కావాలని తీసుకున్న ప్రజలకు కూడా రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఆయన. నిజంగా అదంత గొప్ప కార్యం చూడండి. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి, ఆయన ముఖం మీద ముసుగు వేసిన, అంటే చేసిన తప్పుని కప్పెట్టుకున్న వారికి రక్షణ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్దిన వారికి రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన్ని ప్రవచించమని హేళన చేసిన వారికి రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను ఏం చేస్తున్నారు? అపహాసించి ఆయన వస్త్రాలు లాక్కున్న వారికి, ఆయన్ని వద్దనుకున్న వారికి కూడా రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనైతే వద్దు, ఆయన వస్త్రాలు కావాలనుకున్న ప్రజలకు కూడా రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఇక మరొక మాట మనం చూస్తున్నాము. 5వ విషయాన్ని చూద్దామండి. మార్కు సువార్త 5వ మాట, మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు చాలను. కాబట్టి ఇక్కడ 5వ కోణం, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ప్రజలు చేసింది ఏంటంటే, 5వ కోణం చూస్తున్నాము. ఆయన అరచేతుల్లో ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. చూడండి, ఎప్పుడైనా అరచేతుల్లో ఎందుకు కొడతారు చెప్పగలుగుతారు? ఎప్పుడైనా అర్థం మీకు తెలుసా? చూసారా ఎప్పుడైనా అరచేతుల్లో కొడతావు? ఒక వ్యక్తిని అరచేతులు ఎప్పుడు కొడతారు? చిన్నప్పుడే. ఎప్పుడు? స్కూల్లో. కాలేజీకి వచ్చిన తర్వాత కొట్టరులేండి. కొడతారా? కొట్టరు. కొడతారేమో. అయితే స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు టీచర్స్? పిల్లలు తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, సరైన విధానంలో చదవకపోయినా, ఏదన్నా తప్పు చేసినా చేయి జాపరా అంటారు. చేయి జాపిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడైతే కొడుతున్నారు లేదు తెలియదులేండి, ఇప్పుడు కొడితే తల్లిదండ్రులు కూడా వచ్చేస్తారు, మా అబ్బాయిని ఎందుకు కొట్టేవారు. ఒకప్పుడైతే కొట్టేవాళ్ళు. కాబట్టి కొట్టినప్పుడు ఏమయ్యేది? ఆ దెబ్బ తగులుతూ వచ్చింది. అసలు ఆ అరచేతిలో దెబ్బ ఎందుకు కొట్టబడుతూ వచ్చింది? ఎందుకంటే ఏదన్నా తప్పు చేయబట్టి, ఏదో తప్పు చేయబట్టేగా అరచేతుల మీద దెబ్బలు పడుతున్నాడు. టీచర్ ఊరనే కొడతాడా? ఇది ఈ యొక్క పాప మీద, ఈ బాబు మీద నాకు కోపం ఉంది, నేను వాళ్ళని కొట్టాలని ఏ టీచర్కి ఆశ ఉండదు. మరి ఎందుకు కొడతారు? తప్పు చేయబట్టి కొడుతున్నారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు అరచేతులు ఎందుకు కొట్టారు? ఆయన తప్పు చేశాడా? ఆయన పొరపాటు చేశాడా? చేయలా. అయినా కానీ యేసు ప్రభు వారిని తప్పు చేసిన వారికి ఎంచుతూ వచ్చారు. నిజంగా ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన ఏదో తప్పు చేసిన వాడుగా, ఆయన ఒక తప్పు చేసినటువంటి ఖైదీగా ఆయన ఎంచుతూ వస్తున్నారు ప్రజలు. ఎంత విషాదం చూడండి. ఆయన అరచేతుల్లో కొట్టారంటే అర్థం ఏంటి? ఆయన తప్పు చేశాడని ఏకీభవిస్తున్నారు, వాళ్ళు అంగీకరిస్తూ వస్తున్నారు. యేసు ప్రభు వారు ఎక్కడైనా తప్పు చేశాడా? ఇంతకుముందు కూడా మనం చూస్తూ వచ్చాం. నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఎవరు? ఆయనలో పాపం ఉందని ఎవరు స్థాపించలేరు. ఆయన నీతిమంతుడు కొంటాడు. మోషే కంటే నీతిమంతుడు, మోషే కంటే దేవుని ఇల్లంతటా నమ్మకస్తుడు. అంత గొప్పవాడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పు చేయకపోయినా ఆయన్ని తప్పు చేసిన వారికి ఎంచి ఆయన అరచేతుల్లో కొట్టారు. అరచేతుల్లో కొట్టిన వారికి కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? రక్షణ ఇస్తున్నారు. పోనీ నా అరచేతుల్లో కొట్టారు, ఇలా తెలియదులే అని చెప్పని
ఆ ఉమ్ము వేసి ప్రజలు ఏం చేస్తున్నారు, ఆయన మీద ఉమ్ము వేసి ఆయన అరచేతుల్లో కొట్టిన ప్రజలకు కూడా రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఆయన తప్పు చేశాడని ఎంచిన ప్రజలకు కూడా, యేసుప్రభువారు తప్పు చేశాడు, పొరపాటు చేశాడని ప్రజలు ఎంచిన ప్రజలకు కూడా రక్షణ ఇవ్వడానికి కొరకై వాటిని భరిస్తూ వస్తున్నాడు. ఆయన రక్షణ ఇస్తూ వచ్చాడు కూడా అటువంటి ప్రజలకు కూడా. నిజంగా ఇది ఎంతో గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. ఇది ఎంతో అమోఘమైనది. ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడిన తర్వాత ఆయన ముఖానికి ముసుగు వేశారు, చేసిన తప్పు కప్పెట్టుకున్నారు, వారికి రక్షణ ఇస్తున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడిన తర్వాత ఆయన గుద్దేరు, వారికి రక్షణ ఇస్తున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్ది ప్రవచించమని హేళన చేస్తున్నారు, వారికి రక్షణ ఇస్తున్నాడు, హేళన చేసే వారికి కూడా. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఏం చేశారు, నాలుగోదిగా ఆయన అపహాసించి ఆయన వస్త్రాలు లాక్కున్నారు, ఆయన వద్దనుకున్నారు, అటువంటి వారికి కూడా రక్షణ ఇస్తున్నాడు. ఇంకా చూసినట్టయితే 5వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన ఏదో తప్పు చేసిన వాడికి ఎంచి ఆయన అరచేతుల్లో కొట్టిన వారికి కూడా రక్షణ ఇస్తూ వస్తున్నాడు. నిజంగా ప్రభు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ప్రభు యొక్క త్యాగం, ప్రభు యొక్క ప్రేమ అపారమైనది. ఇక్కడే కనబడుతూ వస్తుంది ప్రభు ప్రేమ. చూడండి, మనం ఆ బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ, వెహికల్ వెళ్ళేటప్పుడు కానీ ఎవరైనా పొరపాటును ఉమ్ము వస్తే మనం ఊరుకుంటామా? ఒకేసారి అంటే నీ కళ్ళు కనపడతలేదు అంటాం, అనవా? ఎక్కడ వస్తున్నావు నీకు తెలియట్లేదు అంటాం. ఒకవేళ అతడు బైక్ మీద వెళ్ళేవాడైతే మనం కూడా బైక్ మీద వెళ్తుంటే బైక్ అడ్డం పెట్టి వెళ్ళాలని అతడితో గొడవడతాం, నీకు కనపడతలేదని. మరి ఒక వ్యక్తి తెలియకో పొరపాటు ఊసిన దానికే మనకంత కోపం వస్తుంది. నిజంగా ఆయన ఎదురు పెట్టుకుని నాకు ఎవరో చెబుతూ వచ్చారు, 600 మంది ఆయన ముఖం మీద ఉమ్మూసారంట. ఎంతమంది? 600 మంది ఆయన ముఖం మీద ఉమ్మూసారంట. ఎంత విచిత్రం చూడండి. ఎవరో సేవకుడు చెబుతూ వచ్చాడు, అడుగుతూ వచ్చి, అన్న ఎంతమంది ఉండొచ్చు సుమారు అంటే 600 మంది దాకా ఉండొచ్చు బ్రదర్ అన్న. సుమారు అంటే నాకు తెలిసినంత వరకు, మరి ఎంత లెక్క తెలియదు కానీ 600 మంది ఒక్కసారి ప్రభు ముఖం మీద ఉమ్మూసారంటే ఎంత దారుణమైన స్థితిలో ప్రభు ఉన్నాడో చూడండి. ఆయన పరిస్థితులు బాగా లెక్క కాదు, భరిస్తున్నాడు వాటిని. క్షమించండి, ఆ ఉమ్ము వేయబడిన అనుభవాన్ని కూడా భరిస్తూ వస్తున్నాడు. 600 మంది ఒకసారి ఉమ్ము వేస్తే ఆ ముఖం ఎట్లా ఉంటుంది చూడండి. వాడు ముఖం కడుక్కుని ఉండొచ్చు, కడుక్కోకపోయి ఉండొచ్చు, దుర్వాసన వచ్చేవాడు ఉండొచ్చు, వ్యాధులు కలిగినోడు ఉండొచ్చు, అనారోగ్యం కలిగినోడు ఉండొచ్చు. ఎంతమంది ఎన్ని కోణాలు ఉమ్ము వేసారో వాటన్నిటిని కూడా భరించాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఏం చేస్తూ వచ్చారు? 5వదిగా ఆయన అరచేతుల్లో కొట్టారు. అంటే ఆయన తప్పు చేసిన వాడికి ఎంచారు ఆయన్ని. ఆయన ఆ బాధను భరించి ఆయన అరచేతుల్లో ఉమ్ము వేసి, ఆయన మీద ఉమ్ము వేసి ఆయన అరచేతులు కొట్టి ఆయన తప్పు చేశాడు ఆయన ఎంచిన ప్రజలకు కూడా రక్షణ ఇవ్వటం కొరకు సిలువనెక్కిన వాడుకున్నాడు. వారి కొరకే కూడా ప్రాణం పెట్టి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచిన వాడుకున్నాడు. నిజంగా అట్టి ప్రభువుని మనం ఆరాధించలేకపోతే ఎంత దారుణమైన స్థితిలో మనం ఉన్నాం అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప కార్యాన్ని మన కొరకు అనుభవించిన ప్రభుని హృదయమారి ఇట్టి రక్షణ మనకు ఇవ్వడం కొరకు ఇంత బాధను ప్రభు అనుభవించినందుకు ప్రభుని ఆరాధన చేయాలి. ఇది 5వ కోణం. ఇక ఇదే అనుభవాన్ని లవోదిక కొరకు కూడా చేస్తూ వచ్చాడు. లవోదికలో ఉన్న ప్రజలు, వారి యొక్క జీవితాలు, వారి కొరకు కూడా ఇట్లా వారు కూడా బహుశా వారు కూడా ప్రభుని ముఖం మీద ఉమ్మేసి చేసిన తప్పుడు కప్పెట్టుకున్న అనుభవం ఉండొచ్చు. వారు కూడా ప్రభుని గుద్దిన అనుభవం ఉండొచ్చు. వారు కూడా ప్రభుని హేళన చేసిన అనుభవం ఉండొచ్చు. వారు కూడా ప్రభుని అపహాసం చేసి ప్రభుని కాదనుకున్న స్థితిలో ఉండొచ్చు. వారు కూడా ఇంకేం చేసి ఉండొచ్చు? 5వ కోణం చూస్తున్నాం. ఆయన కొట్టి ఆయన వద్దనుకుని ఉండొచ్చు. కానీ అటువంటి స్థితిలో ఉన్న లవోదిక ప్రజలకు కూడా వారి కొరకు కూడా రక్షణ ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభువు సిలువకి ఎక్కాడు. ఆ లవోదిక ప్రజలే కాదు, మనం ఈ 5 అనుభవం ఉన్న మన కొరకు కూడా రక్షణ ఇవ్వడం కొరకు ఆయన సిలువను ఎక్కాడు. ఇది 5వ మాట. ఇంకా 6వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన 6వ మాట, ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఏం చేశారు? ఉమ్ము వేసిన తర్వాత చేస్తున్నవేంటి? ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టేది. చూడండి ఎంత బాధాకరమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద కొడుతున్నారు ప్రజలు. అసలు ఆ తల మన కొరకే బాధించబడుతుంది. మన తలంపులు, యేసు ప్రభువారి తల మీద కొట్టిన ప్రతి ఒక్కడి తలంపులు మంచి కాదు. మంచినా? ఎవ్వరి మంచి ఉండవు. యేసుక్రీస్తు ప్రభువారి తల మీద రెల్లుతో కొట్టేటప్పుడు ఏకీభవించండి. ఏ మానవుడి యొక్క జీవితంలో ఉన్న తలంపులు
ఊహలన్నీ కూడా వ్యర్థమని. కానీ ఈయనొక్కడే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని ఎందుకు అంటున్నాడు? లోకం అంతా వేరు, ఆయన వేరు. అంత గొప్ప ప్రభువు ముఖం మీద ఉమ్ము వేసి ఆయన రెల్లుతో కొడుతున్నారంట తల మీద. ఆ తల బాధించబట్టడానికి కారణం ఏంటి? ఎవరైతే ఆయన తల మీద కొడుతున్నారో వాళ్ళ తలంపుల కొరకే ఆ తల బాధించబడుతుంది. ఎవరైతే ఆయన తల మీద కొడుతున్నారో, ఆయన తలని బాధిస్తున్నారో వారి కొరకే ఆయన తల అప్పగించబడుతూ వచ్చింది. నిజంగా చాలా బాధ. ముఖం మీద ఉమ్మేస్తున్నారు, తల మీద రెల్లుతో కొడతాం ఏంటి? ఒకడేమో గుద్దుతాడు, ఒకడేమో ఉమ్మేసి దాన్ని కప్పేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఒకడేమో ప్రవచించమని హేళన చేస్తాడు, ఒకడేమో ఆయన అపహసించి ఆయన వస్త్రాలు లాక్కుంటాడు, ఒకడు ఆయన వద్దనుకుంటున్నారు. కానీ ఇంకొకరు ఆయన అరచేతుల్లో కొట్టి ఇంకా ఆయన తప్పు చేసిన వాడికి ఇస్తున్నాడు. మరొకళ్ళేమో ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఏం చేస్తున్నారు? ఆయన తలను కొడుతున్నారు, తల మీద రెల్లుతో కొడుతున్నారు. మన తలంపులు చెడ్డమని ఆదికాండం 6వ అధ్యాయంలోనే చెబుతూ వచ్చింది. వారి తలంపులు బాల్యం నుండే చెడ్డమని బైబిల్ సెలవిస్తూ వచ్చింది. అంటే తలంపులు ఆలోచనలు చెడ్డలు కలిగిన మనుషుడు మంచివాడైన ప్రభు తల మీద కొడుతూ వస్తున్నాడు. ఇది న్యాయమేనా? కాదు. న్యాయము కాకపోయినా మన కొరకు భరిస్తూ వచ్చాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన తల మీద రెల్లుతో కొట్టిన ప్రజలకు కూడా రక్షణ ఇవ్వటం కొరకు ఆ బాధను కూడా భరిస్తూ వచ్చాడు. అదే అనుభవం లవోదికలు ఉండొచ్చు, వాటి కొరకు కూడా భరించాడు. అదే అనుభవం మనం కూడా ఉన్నాం, మన కొరకు కూడా అట్టి బాధను భరించి మనకు కూడా అంటే మనం బహుశా ఆయన కొట్టి ఉండొచ్చు, ఆయన తల మీద కొట్టిన అనుభవం మనం ఉండొచ్చు మన జీవితం ఏదో ఒకటి. దానిని బట్టి కూడా మనకు తీర్పు రాకుండా ఉండటం కొరకు మన కొరకు కూడా ఆ బాధను భరించి అటువంటి అనుభవం మనకు కూడా ప్రభు రక్షణ ఇస్తూ వస్తున్నాడు. మనకే కాదు, లవోదిక కాదు, సార్వత్రిక సంఘంలో ప్రతి మానవుడికి కూడా ఆయన తల మీద కొట్టిన అనుభవం ప్రతి మనుషుడికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? రక్షణ ఇస్తూ వచ్చాడు. నిజంగా రక్షణ ఇవ్వడం కొరకు ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడిన సహించాడు. ఆయన తల మీద రెల్లుతో కొట్టినప్పుడు కూడా ఈ గాయము ఈ బాధ అంతా కూడా సహిస్తూ వస్తున్నాడు. ఎందుకోసం అంటే పాపంలో ఉన్న మానవాళికి రక్షణ ఇవ్వడానికి. ఆయన శపించాలంటే ఎంతసేపు? ఆయన మనల్ని కాదు అనుకోవాలనుకుంటే ఎంతసేపు? అవునా కదా? ఎంతసేపు? ఆయన హింసించి ఆయన బాధపరిచినటువంటి ఇస్కరియోతు యోధ కూడా నశించిపోకూడదని ఇష్టపడ్డాడు. అది ప్రభు అంటే. ఆయన బాధించి ఆయన అప్పగించి ఆయన అవమానించినటువంటి కోణంలో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధాను కూడా నశించిపోకూడదన్నదే ప్రభు యొక్క ప్రణాళిక. కానీ అతను సరి చేసుకోలేకపోయాడు, నష్టపోయాడు. చూడండి ఎంత దారుణమైన స్థితి. మరి ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఇంత దారుణమును భరించుతూ వచ్చాడంటే ఎందుకోసం? మనకు రక్షణ ఇవ్వటం కొరకు. మనకే కాదు, లవోదికలో ఉన్న ప్రజలందరికీ, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి మానవుడికి రక్షణ ఇవ్వటం కొరకు ఆయన ఈ బాధను భరిస్తూ వచ్చాడు. అట్టి బాధను ప్రభు మన కొరకై ఆ రెల్లుతో కొట్టబడిన బాధను కూడా, తల మీద కొట్టబడిన బాధను కూడా మన కొరకు భరించినది. ప్రభుని మనం ఆరాధించాలి. ఇది 6వ కోణం. 7వ మాటను చూసి ఆరాధన ప్రవేశిద్దారండి. 7వ కోణం చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 34 వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 34 వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 34 వచనం. వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయన్ను కొట్టి చంపేదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచనని చెప్పాను. యేసు ప్రభువు చెబుతున్నాడు ఏమని? కొరడాలతో కొట్టి చంపించడానికి ఇష్టపడతారు. ఇదే ఒక ప్రవచనమే కదా, ఆల్రెడీ నెరవేర్చబడి. కాబట్టి ఇక్కడ 7వ కోణం ఏంటంటే, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ప్రజలు ఏం చేస్తున్నారు? కొరడాలతో ఆయన్ని కొట్టించి చంపడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన తర్వాత చివరికి ఏం చేయబడుతూ వస్తుందంటే, కొరడాలతో కొట్టించబడి తర్వాత మరణము పొందుతూ వస్తున్నాడు యేసు ప్రభువు. చూడండి ఎంత బాధో. ముఖం మీద ఉమ్మి వేయటమే చాలా బాధాకరమైన విషయం, అవమానకరమైన విషయం. చాలా అంటే చాలా అవమానకరమైన విషయం. ఇది భరిస్తున్న ప్రభువుకి ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ప్రజలు ఏం చేశారు? కొరడాలతో కొట్టి మళ్ళీ కొడతవేగా దాంతో ఆపుకోకుండా మరణము కూడా ఆయనకు వచ్చేటట్టు చేసి ఆయన మరణాన్ని కూడా కోరుకున్నారు ప్రజలు. నిజంగా ఎంత గొప్ప కార్యం తెలుసా? ఆయన మరణాన్ని కోరుకున్న వారికి ఆయన మరణాన్ని ఇచ్చేసాడు. ఏది కోరుకుంటే అది ఇస్తాడు. నా దగ్గరికి వచ్చేవాడు నేను ఏమాత్రం త్రోసివేనన్నాడు. ప్రజలు అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ మరణం నాకు కావాలని అడుగుతూ వచ్చారు. ఆయన వస్త్రాలు ఇచ్చేసేసాడు కావాల్సినోడు, రక్షణ కావాల్సినోడికి రక్షణ ఇచ్చాడు, స్వస్థతలు కావాల్సినోడు స్వస్థతలు ఇచ్చాడు. చివరికి ఆయన ప్రాణమే కావాలనుకున్న వాళ్ళకి ఆయన ప్రాణం కూడా ఇచ్చేసాడు. ఇది ప్రభు అంటే. ఎంత విచిత్రం, ఎంత అమోఘమైనటువంటి సన్నివేశం చూడండి.
ప్రజలు వచ్చి అంటాడు, వీడిని సిలువేయండి, వాడిని సిలువేయండి, సిలువేయండి అంటారు. ఎందుకు సిలువేయాలి? అతని మరణం మాకు అవసరం. యేసు ప్రభువు, నా ప్రాణమే మీకు కావాల్సింది, స్వేచ్ఛగా ఇస్తున్నా తీసుకోండి. ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన వారికి ఆయన ప్రాణం అవసరం. అందుకే ఆయన్ని కొట్టి ఆయన ప్రాణం తీసుకోవడానికి ఇష్టపడ్డారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారికి, ఆయన కొట్టిన వారికి కూడా, కొడలతో కొట్టిన వారికి కూడా ఆయన ప్రాణాన్ని ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. వారు అడిగినప్పుడు ఎంత గొప్ప కార్యము చూడండి. ప్రాణం అడగటంతోనే వారికి కావలసిన రీతిలో వారికి ప్రాణాన్ని ఇచ్చేసాడండి ప్రభు. ఎంత గొప్ప త్యాగమూర్తి. అందుకే మనం పాట కూడా పాడతాం, త్యాగ సహిత ప్రేమను చూపి నెరవేర్చే తన నిబంధనను. ఎంత గొప్ప త్యాగం. ఈ వ్యక్తి వచ్చి నీ ప్రాణం కావాలని అడగగానే, వీళ్ళందరూ వచ్చి ప్రాణాలు కావాలి, నీ ప్రాణం మాకు అవసరం, మాకు ఇచ్చే అనగానే, నా ప్రాణం మీరు కోరుకుంటున్నారు, తీసుకోండి అని ఇచ్చేసాడు. ఇంత గొప్ప త్యాగమూర్తిని మనం ఎక్కడ చూడలేం. అందరూ అంటారు కదా, యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకోవాలి బ్రదర్ అని. ఈ ఒక్క అంశం చాలు. ఆయన నీ ప్రాణం మాకు ఇమ్మని మనం అడగటంతోనే మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఇంకంత మించిన గొప్పవాడు ఈ లోకంలో ఎవరుంటారు? ఎవరో లేరు. భర్త ఎవడు భార్య కొరకు, భార్య భర్త కొరకు, పిల్లలు తల్లిదండ్రులు, ఎవరి కొరకు అడగంగానే ప్రాణం ఎవరు ఒక క్షణమన్నా కొంత సమయమన్నా ఆలోచన చేస్తారు. కానీ యేసు ప్రభు వారు వెనక్కి తిరిగి ఆలోచించుకోండి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆ ప్రాణం. నిజంగా చూడండి ఎంత బాధాకరమైన విషయం. ఆయన త్యాగంను చూపిస్తూ వచ్చాడు. ఆయన త్యాగాన్ని కనపరుచుకుంటూ వచ్చాడు. ఎవరి కోసం? ఆయన ప్రాణమును అడిగిన వారి కోసం. ఎవరి కోసం? ఆయన కొట్టిన వారి కోసం. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన కొట్టి ఆయన ప్రాణమును తీసుకున్న ప్రజల కోసం తన ప్రాణమును కూడా ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. నిజంగా ఇది ప్రభు యొక్క త్యాగము, ప్రభు యొక్క ప్రేమ. వీటన్నిటిని బట్టి ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా, నిజమే లవోదికలో ఉన్న ప్రజల కొరకు నువ్వు చేస్తూ వచ్చావు. లవోదికలో ఉన్న ప్రజలే కదా, నా కొరకు కూడా ఇలా చేస్తూ వచ్చావు. నువ్వెంత గొప్పవాడివి ప్రభువా, ఎంత ప్రేమ కలిగిన వాడు తండ్రి. నీ వంటి ప్రేమ ఈ లోకంలో నేను ఎక్కడా చూడలేదు ప్రభువా. నా కొరకు ఉమ్మివేయబడుతూ వచ్చావు. ఆ ఉమ్మివేయబడిన స్థితిలో 7 అంతల అనుభవాన్ని మనం చూస్తాం. మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు వారి మీద ఉమ్మేశారని ఎప్పుడు గుడ్ ఫ్రైడే టైంలో మనం చూస్తాం. ఏదో టైంలో గుర్తు చేస్తారు ఎవరో వాళ్ళు వర్తమానికి, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన కొట్టారు, సిలువ వేశారని. ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన తర్వాత 7 ప్రాముఖ్యమైన విషయాలు జరిగినాయి. ఉమ్మి వేసిందే కాదు, వేసిన తర్వాత 7 ప్రాముఖ్యమైన పరిస్థితులు, ఆ కోణాలు జరిగించబడుతూ వచ్చినాయి. ఉమ్మి వేసారు అన్నది ఒకటే మనకు కనపడేది. ఆ ఉమ్మి వేయబడిన తర్వాత జరిగిన 7 విషయాలు ఎంత విచిత్రం. భరిస్తూ వచ్చాడు. ఆ ఉమ్మి వేయబడిన స్థితి 600 మంది ఒకసారి ముఖం మీద ఉమ్మి వేస్తే ఎంత దారుణంగా ఉంటుంది. దాన్ని భరించాడు. ఉమ్మి వేసిన తర్వాత వాళ్ళు చేసిన ప్రతి పనిని కూడా భరిస్తూ వచ్చాడు. ఏం చేశారు? ఉమ్మి వేసిన తర్వాత ఒకటి, ఆయన్ని ముఖం మీద ముసుగు వేసారు, చేసిన తప్పు కప్పెట్టుకున్నారు. అయినా వాళ్ళని శిక్షించుకోవడం, వాళ్ళకి రక్షణ ఇస్తూ వచ్చాడు. వాళ్ళ కొరకు కూడా ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. వారి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడానికి ఇష్టపడ్డాడు. 2, ఆయన గుద్దారు. ఆయన గుద్దిన వారి కొరకు కూడా ఆయన ఎవరైతే గుద్దారో వారి కొరకు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. వారి కొరకు కూడా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడానికి ఇష్టపడ్డాడు. 3, ఆయన చూసి హేళన చేశారు, ప్రవచించమని హేళన చేశారు. ఆయన వాళ్ళ కొరకు కూడా ప్రవచించమని హేళన చేసిన వారి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. వారికి కూడా రక్షణ ఇస్తూ వచ్చాడు. ఇక 4వదిగా, ఆమెను అపహాసించి ఆయన వస్త్రాలు లాగివేసుకున్నారు. ఆయన వద్దనుకున్నారు కానీ ఆయన వస్త్రాలు కావాలనుకున్నారు. అటువంటి వారికి కూడా రక్షణ ఇస్తూ వచ్చాడు. వారి కొరకు కూడా చనిపోయి సమాజం పెట్టి తిరిగి లేచి వారికి కూడా రక్షణ ఇస్తూ వచ్చాడు. ఇక 5వ కోణం, ఆయన అరచేతుల్లో కొట్టారు. అంటే ఆయన తప్పు చేసిన వాడని ఎంచారు. ఆయన్ని తప్పు చేసిన వాడికి ఎంచారు. అంటే ఆయన తప్పు చేసాడని ఎంచిన ప్రజలకు కూడా వారి కొరకు కూడా రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ ఇచ్చి వారి కొరకు కూడా చనిపోయి సమాజం పెట్టి తిరిగి లేచాడు. ఇది ప్రభు చేసిన 5వ కోణం. 6వ కోణం ఏంటి? ఆయన తల మీద రెల్లుతో కొట్టిన వారికి, అంటే వారి తలంపులు బాగోపోయినా ఆయన తల మీద కొట్టిన వారికి, ఉమ్మేసి కొట్టిన వారికి కూడా వారి కొరకు కూడా రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ ఇవ్వడం కొరకు వారి కొరకు కూడా కలువరిశిలో తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇక 7వదిగా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఏం చేశారు? ఆయన కొరడాలతో కొట్టి ఆయన మరణాన్ని కోరుకున్నారు, ఆయన చంపారు. అటువంటి ప్రజలకు కూడా, అంటే ఆయన మరణాన్ని కోరుకుని ఆయన కొట్టి ఆయన్ని చంపి ఆయన మరణాన్ని కోరుకున్న వారి కొరకు కూడా వారికి కూడా రక్షణ ఇవ్వడం కొరకు వారి కొరకు కూడా కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. వారికి కూడా రక్షణ ఇవ్వడానికి. ఇక్కడ ఒక మాట ఉంది. ఈ 7 అంతల అనుభవం చేయడానికి ప్రభు ఏం చేశాడంటే ఒక అద్భుతం చేశాడు. ఈ 7 అంతల అనుభవం ప్రభు జరిగించడానికి ప్రభు ఏం చేశాడు తెలుసా? ఇది ప్రభు ఇష్టపూర్వకంగా జరిగిందా లేదంటానికి ఒక సూచన ఉంది. రండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం
6వ వచనం. బా చూసారా, యేసు ప్రభు వారు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన ముఖం మీద ఉమ్మి వేసే వారికి ఆయన ముఖము దాచుకోలేదంట. నా ముఖం మీద మీరు ఎందుకు ఉమ్మేస్తారని కూడా ఆయన ఎదిరించాల. చాలా విచిత్రమైన మాట చూడండి. ఆ ఉమ్మివేయ వారికి అవమానపరచే వారికి నా ముఖము దాచుకోలేదు. యేసు ప్రభు వారు తన ముఖమును దాచుకోవాల. ఆయన దాచుకుంటే ఈరోజు మనకు రక్షణ వచ్చేదిగా. ఆయన ఆ రోజు ప్రజలు ఉమ్మి వేసేటప్పుడు ఆయన ముఖాన్ని దాచుకున్నట్టయితే ఈరోజు మనకు రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ వచ్చేది కాదు. ఆయన అప్పగించుకున్నాడంటే ఎంత విచిత్రమో చూడండి. ఆయన ముఖం మీద ఉమ్మేసి ఆయన అవమానించే వారికి ముఖమును దాచిపెట్టలేదంట. వేసుకోండి ఉమ్మే కదా అని అప్పగించేసుకున్నాడు. తనను తాను రిక్తునిగా చేయబడి విరిగి నలిగిపోయి తనను తాను సమర్పించుకున్నవాడు ప్రభు. అంటే తనను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప క్రయధనమో చూడచారా, ఎంత గొప్ప అద్భుతమో చూసారా ప్రియులారా. తనను తానే తన ముఖాన్ని దాచిపెట్టుకోలేదంట. ఎంత బాధకరం చూడండి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరైనా మన ముఖం మీద ఉమ్మి వేస్తుంటే వేసుకోండి నేను ఎట్ట పెడతామా? పెట్టాం. ఏం చేస్తాం? తల ఉంచుకుంటాం. కానీ యేసు ప్రభు వారు తన ముఖమును దాచుకోవడానికి కూడా ఇష్టపడలేదంట. ముఖం మీద ఉమ్మేసేవారు అప్పగించేసుకున్నాడు వారికి. ఇదిగో తీసుకోండి, ఈ ముఖమే కదా మీకు కావాల్సింది తీసుకోండి. నిజంగా ఎంత గొప్ప త్యాగం అంటే ప్రభు, వర్ణనాతీతమైనది. మనం వర్ణించడానికి కూడా చాలదు, మన నోటి వాక్కు కూడా చాలదు. అంత గొప్ప త్యాగం యేసు ప్రభు వారు. ఆయన అంటాడు, నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను. ఆయన నోట నుండి ఉమ్మి వేస్తే అది దేనికన్నది మనకు తెలుసు, తర్వాత మనం చూస్తాం టేబుల్ వర్తమానం. కానీ ఆయన ముఖం మీద ప్రజలు ఉమ్మి వేశారు. ఆయన ముఖం మీద ప్రజలు ఉమ్మి వేసి ప్రజలు చేసినవి ఏంటి? ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ప్రజలు చేసినవి ఏంటంటే 7 ప్రాముఖ్యమైన విషయాలు. అట్లా చేసేవారికి ఆయన ముఖాన్ని దాచుకోవాలి. ప్రజలు ఏం చేశారు? ఆయన ముఖం మీద ఉమ్మేసి, చెప్పండి ముగిద్దాం, ఆయన ముఖం మీద ఉమ్మేసి ఆయన ముఖం మీద ముసుగు వేశారు. అంటే చేసిన తప్పు కప్పెట్టుకున్నారు. 2, ఆయన గుద్దారు ఆయన ముఖం మీద ఉమ్మేసి. 3, ఆయన ముఖం మీద ఉమ్మేసి ఆయన హేళన చేస్తూ వచ్చారు ప్రవచించమని. 4, ఆయన ముఖం మీద ఉమ్మేసి ఆయన అపహాసించి ఆయన వద్దనుకున్నారు, ఆయన వస్త్రాలు కావాలనుకున్నారు. 5, ఆయన ముఖం మీద ఉమ్మేసి ఆయన అరచేతుల్లో కొట్టి ఆయన తప్పు చేసిన వాడికి ఎంచుతూ వచ్చారు. ఇక 6, ఆయన ముఖం మీద ఉమ్మేసి ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? ఆయన తల మీద రెల్లుతో కొట్టారు. ఏళ్ళ తలంపు బాగాపోయినా ఆయన తల మీద కొడుతూ వచ్చారు, దాన్ని భరిస్తూ వచ్చాడు. 7వదిగా ఆయన ముఖం మీద ఉమ్మేసి ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? కొరడాలతో కొట్టి ఆయన మరణాన్ని కోరుకున్నారు. ఆయన తన ప్రాణాన్ని కూడా ఇస్తూ వచ్చాడు. ఆయన మరణాన్ని కూడా తీసుకుంటూ వచ్చాడు. ఆయన ప్రాణాన్ని తీసుకుంటూ వచ్చారు. ఆయన ముఖం మీద ఉమ్మివేసి చివరికి ఆయన ప్రాణాన్ని ప్రజలు తీసుకున్నారు. ఇవన్నీ అంటే ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఇవన్నీ చేయడానికి ప్రభు, ఇవన్నీ నా ఎడల మీరు జరిగించవద్దు, నేను పరిశుద్ధుని, మీరు పాపులని ప్రభు అన్నాడా? అనలా. పాపుల చేతికి ఆయన అప్పగించబడ్డాడు. ఆయన ముఖాన్ని మరుగు చేసుకోలేదు, అంటే దాచుకోలేదంట. నిజంగా ఆ రోజు ఆయన ముఖంలో మరుగు చేసుకోకుండా దాచుకోలేదు కాబట్టే ఈరోజు ఆయన ముఖం మీద వేయబడిన నురుగు, అంటే ఆ ఉమ్ము ఏదైతే ఆయన ముఖం మీద పడిందో, ఆ ముఖం మీద పడిన ఉమ్ము మన జీవితాల్లో ఉన్న పాపంను తీసివేయడానికి ఒక కారణంగా యేసు ప్రభు దాన్ని భరిస్తూ వచ్చాడు. ఆ ఉమ్ము బాధనంతా భరించి మనలో ఉన్న పాపం అంత, ఈ 7 అంతల అనుభవం మనలో కూడా ఉండే, లవోదికాయలు ఉండే, మనలో కూడా ఉండే. కానీ ఇట్టి అనుభవాన్ని ప్రభు భరించి ఈ అనుభవ స్థితి నుండి తీసివేసి మన కొరకు తనను తానే అప్పగించుకున్నాడు. ఆ ఉమ్మి వేయబట్టాన్ని కూడా ఇష్టపడి తన ముఖాన్ని దాచిపెట్టుకోకుండా అప్పగించబడినటువంటి స్థితిని బట్టి మనకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ వచ్చింది. ఇట్టి అనుభవం ఆయన మరణ భూస్థాపన ద్వారా ఆయన అనుభవించినటువంటి ఉమ్మి వేయబడిన స్థితిగతిని బట్టి ఆయన ద్వారా ఇవి 7 అంతల అనుభవాన్ని ఆయన భరించడం ద్వారా మనకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ వచ్చింది. ఇటు రక్షణ, ఇటు మారు మనసు, పాప క్షమాపణ క్రీస్తులో క్రీస్తు యేసు ప్రభువారు ఆ బాధను అనుభవించి మనకిచ్చిన, మనం కూడా అటు చేసిన ప్రజల్లాగా ఉండం. కానీ మనకు కూడా మనం చేసిన తప్పును కూడా మనమే ఉమ్మి వేసిన అనుభవం ఉండ, వాటిని కూడా భరించి మనకు రక్షణ ఇచ్చిన ప్రభుని మనం ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. ఒక గొప్ప విధానంలో ప్రభా నా కొరకు ఇటు ఉమ్మి వేయబడిన బాధ 7 అంతల అనుభవం భరించి, దేవా ఇటు అనుభవం కొరకు నీ ముఖాన్ని దాచిపెట్టుకోకుండా నా కొరకు ఇచ్చి నిన్ను నువ్వు త్యాగపూర్వకంగా సమర్పణ చేసి త్యాగపూర్వకమైన ప్రేమ ద్వారా ఆ ఉమ్మి వేసిన స్థితిలో నేను కూడా అయినప్పటికీ నన్ను శిక్షించుకోకుండా నాకు రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ ఇవ్వడం కొరకు ఆ ఉమ్మి వేడిన స్థితిని భరించి నా కొరకే కలువరిశిలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచు. ఆ తిరిగి లేచడం ద్వారా నువ్వు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రంలో ప్రభా. లవోదికలో ప్రజలు ఆరాధించాలా,
ఈరోజు మనం కూడా అట్టి ఆరాధన చేయనట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ఆరాధనలో ప్రవేశిద్దాం. నిలబడి ఒక పాట పాడుకున్న తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం.